ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్ర భగవన్ కరుణాంబురాశే శ్రీరాఘవేంద్ర పరిపావన చారుమూర్తే మారోపమాంగ శరణ ప్రద రావణారే సంరక్ష మాం శుభదమాన్యమతే మహాత్మన్. కరుణాస్వరూపుడు, మహాసుందరమైనటువంటి స్వరూపము గలవాడు, రావణాసురుని వధించి సమస్త లోకాలకు శుభాన్ని చేకూర్చినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 481వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పొన్నా రాజేష్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శిరసా నమామి. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలుకపికుల సార్వభౌముడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలుకపికుల సార్వభౌముడు. నెలకొన్న లంకా నిర్ధూమధాముడు, నెలకొన్న లంకా నిర్ధూమధాముడు. తలపున శ్రీరామునాత్మారాముడు, నెలకొన్న లంకా నిర్ధూమ
రాముడు తలపున శ్రీరాము నాత్మారాముడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగినా నా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఃఫల పుణ్యుడు దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఃఫల పుణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగినా నా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగినా నా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు. దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే
యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ద్విసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విసప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. దానయజ్ఞాధికారాహి శీలశ్రుతివచోనుగా బుద్ధిస్తే బుద్ధిరుత్పన్న ప్రభేవార్కస్య మందిరే. బుద్ధిస్తే బుద్ధి సంపన్న ప్రభేవార్కస్య మందిరే. కైకేయీదేవి భరతునితో అంటున్నటువంటి మాటలు. భరతుడు కైకేయి రాజ్యం నుంచి హుటాహుటిన తరలివచ్చి మరి కైకేయీదేవి యొక్క మందిరానికంటే ముందు తండ్రి మందిరానికి వెళ్ళి అక్కడ దశరథుని కనిపించకపోతే కైకేయీదేవి మందిరానికి వచ్చి అక్కడ కూడా ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తరువాత దశరథ మహారాజు గతించినటువంటి విషయాన్ని తెలుసుకుని ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. మరి అలా పడిపోయినటువంటి భరతుడిని ఓదార్చుతూ ధైర్యం చెబుతూ, రాజా నీలాంటి వారు ఈ విధంగా పడిపోకూడదయ్యా అని అనేటప్పటికీ ఈ రాజా అనే సంబోధనతోటి భరతునికి మరింత బాధ కలిగింది. మరింతగా విలవిలలాడుతూ బాధపడుతూ ఉంటే మరి ఆ సందర్భంలో కైకేయీదేవి అంటున్నది, దాన యజ్ఞయాగాదులన్నీ కూడా తెలిసినటువంటి వారు, అలాగే గొప్ప వ్యక్తిత్వము, వైదిక పరిజ్ఞానము, శాస్త్రజ్ఞానము కలిగినటువంటి నీబోటి వారు చిన్న చిన్న విషయములకు బాధపడకూడదు నాయన అని అంటూ, పైగా నీలాంటి ఉత్తములైనటువంటి శాస్త్రజ్ఞానం కలిగినటువంటి ధర్మాత్ములైనటువంటి వారి యొక్క బుద్ధి ఎప్పుడూ కూడా తొణకదు బెణకదు. ఎలాగయ్యా అని అంటే ప్రభేవార్కస్య మందిరే అని మనం నిన్న అనుకున్నాం. అంటే స్వస్థానము యందు ఆ సూర్యుని యొక్క ప్రభ, ఆ కాంతి ఏ విధంగా అయితే ఎవ్వరూ తగ్గించలేదో, దేని యొక్క ప్రభావము ఆ సూర్యుని కాంతి మీద ఏ విధంగా అయితే ఉండదో, స్థిరంగా సూర్యుని యొక్క కాంతి ఎలాగైతే ఉంటుందో అలాగే నీ బుద్ధి కూడా స్థిరంగా ఉండాలి తప్ప ఈ విధంగా దశరథ మహారాజు గతించాడని చెప్పి నీవు ఇలా విలపించకూడదు అని అన్నది. దీనికి మరో అర్థం కూడా ఉన్నది. ప్రభేవార్కస్య మందరే అని పాఠాంతరం కూడా మనకు కనిపిస్తున్నది. అంటే ఇక్కడ మందరే అంటే ఉన్నతమైనటువంటి పర్వతము యందు అని. సహజంగా
సూర్యకాంతి మొదటగా ఉన్నతమైనటువంటి పర్వతాల మీద పడుతుంది, ఆ తరువాత చిన్న చిన్న పర్వతాల మీద ఆ తరువాత పడుతుంది. అదేవిధంగా అస్తమించేటప్పుడు కూడా అంతే, చిన్న చిన్న పర్వతాల ముందు వాటి యందు ముందు అస్తమించేస్తాడు సూర్యుడు. ఎత్తైనటువంటి పర్వతాల ముందు అంటే ఏమిటి, చిన్న పర్వతాల మీద అస్తమించిన తర్వాత కూడా ఎత్తైన పర్వతాల మీద సూర్యుని కాంతి ఆ విధంగా ప్రసరించే ఉంటుంది. అలాగే సామాన్యులు, అదేవిధంగా ధర్మాత్ములు, శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వారి యొక్క అందరి బుద్ధి విషయంలోనూ కూడా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, దుఃఖకరమైనటువంటి పరిస్థితి, బాధలు, కష్టకాలం వచ్చినప్పుడు సామాన్యమైనటువంటి వారిని ఆ బాధలు వెంటనే పీడిస్తాయి. కానీ సమున్నతమైనటువంటి ధర్మజ్ఞానము అన్నీ తెలిసినటువంటి వారు, శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని ఈ బాధలు పీడించవు. ఏ విధంగా అయితే సూర్యుని యొక్క కాంతి ఉన్నతమైన పర్వతముల యందు స్థిరంగా ఉంటుందో, అదేవిధంగా ధర్మాత్ముల యొక్క వైదిక జ్ఞానము, శాస్త్రజ్ఞానము కలిగిన వారి యొక్క బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది తప్ప చిన్న చిన్న బాధలకు అది తొడకదు, ప్రభావితం కాదు. నీవు కూడా అంతటి గొప్పవాడివి నాయన, కావున ఈ విధంగా తండ్రి గతించేశాడని చెప్పి ఇంతగా నువ్వు రోధిస్తూ పడిపోతే మరి నీ ఔన్నత్యం ఎక్కడిది, నీ ఔన్నత్యం ఎక్కడికి పోయింది అని భరతుడికి ధైర్యం చెబుతూ, భరతుడిని ఒకంత పొగుడుతూనే మరొకింత తండ్రి గతించినందుకు బాధపడవద్దు, నీలాంటి వారు ఇటువంటి చిన్న చిన్న విషయంలో బాధపడకూడదు అన్నట్లుగా. అంటే దశరథుడు గతించడం అనే విషయాన్ని ఒక సామాన్యమైనటువంటి విషయంలాగా భరతుడికి కైకేయి చెబుతూ ఉన్నది. చెబుతూ ఉంటే సరుదిత్వా చిరంకాలం భూమౌ విపరివృత్య చ జననీం ప్రత్యువాచేదం శోకైర్బహుభిరావృత. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా కన్న తండ్రి గతించినటువంటి శోకము కలగకుండా ఉంటుందా? ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అది తీరనటువంటిది కదా, ఆ శోకం అనేది తీర్చలేనిది కదా. అందుకనే భరత, ఆ భరతుడు చిరకాలం మృదిత్వ, చాలాసేపు అలాగా తండ్రి గురించి అలా నేల మీద పడి ఆయన ఆ విధంగా చాలాసేపు ఏడ్చి రోధించి, భూమో విపరివృత్యచ, ఆ విధంగా నేల మీదే పడి అటు ఇటు పాపం దొల్లుతూ కూడా చాలాసేపు విలపించాడు, విలవిలలాడాడు, శోకించి బహుభిహి శోకై ఆవృత, అనేకములైనటువంటి శోకములతోటి ఆవరించబడ్డాడు. అనేకమైన శోకం ఏంటండి, పోయింది ఒక దశరథ మహారాజే కదా అంటే, ఎవరైనా గతించినప్పుడు వారు తమకు చేసినటువంటి ఆ మేలు, తమను ఆడించినటువంటి విషయము, తమను సంతోషపెట్టిన విషయములు, తమ కోసం వారు కష్టపడిన విషయములన్నీ కూడా గుర్తు వస్తూ ఉంటాయి. తద్వారా ఒకసారి ఏదో విషయం గుర్తొచ్చి రోధిస్తారు. సరే, అది సర్దుకున్న తర్వాత ఇంకో విషయం ఏదో గుర్తొస్తుంది వారు చేసినటువంటిది, దాని గురించి మళ్ళీ రోధిస్తారు. ఆ తర్వాత ఇంకోటి ఏదో గుర్తు వస్తుంది. ఇలాగా వారు తమకు చేసినటువంటి మేలు, తమ గురించి వారు పాటుపడినటువంటి విషయములు, అలాగే వారి మంచితనము, ఇవన్నీ గుర్తు వచ్చి తెరలుగా ఆ శోకం అనేది మాటిమాటికి మరలా కలుగుతుంది కదా. అందుకని ఇక్కడ భరతుడికి కూడా బహుభిహి శోకై ఆవృత, చిన్నప్పుడు తనను తన తండ్రి ఎంత గొప్పగా ఆడించేవాడు, ఎంత గొప్పగా తనను పెంచాడు, ఎంత ఆదరంగా తన అన్నదమ్ముల్ని తనను కూడా చూసుకున్నాడు, తాము అంటే ఎంత ప్రాణప్రదంగా ఉండేవాడు. ఈ విషయములన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదానిని మించినటువంటిది ఒకటి, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటే భరతుడు అనేకమైనటువంటి శోకములతోటి విధంగా బాధపడి, ఇంకా ఆ తర్వాత కొంత ఆ శోకం నుండి తేరుకున్నవాడై జననీం ఇదం ప్రత్యువాచ, తల్లి అయినటువంటి కైకేయితోటి భరతుడు ఈ విధంగా అడుగుతూ అభిషేక్ష్యతి రామంను రాజా యజ్ఞంను యక్ష్యతే ఇత్యహంకృత సంకల్ప హృష్ట యాత్రామయాశిషం. ఇంకా అంటున్నాడు, అమ్మా నేను అయోధ్య నగరానికి చాలా త్వరగా రావటానికి కారణములు, కొన్ని అనుకూలమైన కారణములు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ కేకయ రాజ్యంలో ఉన్నప్పుడు భరతునికి రాత్రిపూట దశరథుని గురించి పీడకలలు వచ్చాయి.
దుస్వప్నములు వచ్చాయి. దానితోటి దశరథుణ్ణి చూడాలి అనే తహతహలాడుతూ వచ్చాడు. ఇది ఒక కారణం. అయితే ఇందులో ఒకటి అనుకూలమైనటువంటి విషయం ఉన్నది. ఏమిటి అనుకూలమైన విషయము అంటే, రాజుకి హాని కలిగే విధమైనటువంటి సూచనలు శకునములు కనిపించాయి అని అంటే అదేవిధంగా రాజుకు కూడా తెలుస్తాయి. సహజంగా మనకు అనిపిస్తుంది, దశరథుడు భరతుడిని అయోధ్యానగరం నుంచి పంపించేసిన తర్వాత, లేకపోతే భరతుడు తన మేనమామ గారికి ఇంటికి వెళ్ళిన తర్వాత రాముడికి పట్టాభిషేకం సంకల్పించాడండి. అంటే భరతుడికి ఇవ్వకుండా రాముడికే ఇవ్వటం కోసమని చెప్పి ప్రత్యేకమైనటువంటి పథకం పన్నాడేమో దశరథుడు అని అనిపిస్తుందేమో. కానీ అలా అనుకుంటే పొరపాటే. దశరథునికి కూడా తాను అంటే తనకు అంత్యావస్థ అవసాన దశ వచ్చినది అనేది దశరథునికి కూడా సూచనలు శకునములు అన్నీ కనిపించాయి. అందుకనే తాను గతించకముందే రాజ్యంలో ఒక రాజుని నియోగించాలి, రాజుని ఉంచాలి, అది కూడా ప్రజలందరికీ ఇష్టమైనటువంటి రాజుని ఉంచాలి అని చెప్పి అంత త్వరగా రామపట్టాభిషేకాన్ని సంకల్పించాడు. ఈ విషయాన్ని కూడా దశరథుడు చెబుతాడు. అంటే ఏమిటి, ఎక్కువ కాలం తాను ఉండను అని, త్వరగా రాజ్యంలో రాజుని పట్టాభిషిక్తుని ఎవరినో ఒకరిని చెయ్యాలి అని, అందుకు రామచంద్రమూర్తి అర్హుడు అని చెప్పి తన అభిప్రాయము, ప్రజాభిప్రాయము, గురువుల యొక్క అభిప్రాయము అదే కావున అందువలన చెయ్యాలి అని చెప్పి దశరథ మహారాజు కూడా అనుకున్నాడు. కావున ఇక్కడ భరతునికి మరి దశరథుని గురించి ఈ విధమైనటువంటి దుశ్శకనములు వచ్చాయి అంటే దశరథునికి అవసాన దశ వచ్చినది అనే విషయం భరతునికి సూచనప్రాయంగా తెలిసినది. అయితే రాజులు ఎప్పుడైతే తమకు అవసాన దశ వచ్చిందో వెంటనే తమ వారసులని రాజుగా నియోగిస్తారు. దాంతో భరతునికి మరో విషయం కూడా తోచింది. ఓహో, తండ్రి గారికి అవసాన దశ వచ్చింది కావున మన అన్నగారు రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు అనే ఆలోచన కూడా భరతుని యొక్క బుద్ధిలో మెదలింది. కావున ఒకటి, దశరథునికి అపాయం కలగబోతుంది కావున తండ్రిని చూడాలి అనే త్వరలో వచ్చాడు. రెండవది, ఆ అపాయం కంటే ముందే దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేస్తాడు కావున ఆ పట్టాభిషేకం చూడాలి అనే ఆనందంతో కూడా భరతుడు వచ్చాడు. ఆ విషయాన్ని సాక్షాత్తుగా భరతుడే ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు, అభిషేక్ష్యతి రామంను రాజాయజ్ఞంను యక్ష్యతే అని అంటూ, రాజా దశరథ మహారాజు రామం అభిషేక్ష్యతిను, రాముడిని పట్టాభిషిక్తుడిని చేస్తాడు, రాముడికి పట్టాభిషేకం చేస్తాడు. అలాగే లేకపోతే ఇంకొకటి, యజ్ఞం యక్ష్యతేను, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైనటువంటి యజ్ఞం ఏదైనా చేస్తాడేమో ఇతి అని అనుకుని కృత సంకల్ప, మనస్సులో ఈ విషయాన్నే తలుచుకుంటూ అవసాన దశకు వచ్చినటువంటి దశరథుడు రాముడికి పట్టాభిషేకమైనా చేస్తాడు, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైనటువంటి యజ్ఞమైనా చేస్తాడు. కావున ఆ యజ్ఞంలోనూ ఆ పట్టాభిషేకంలోనూ తాను కూడా పాల్గొవాలి అనే ఉద్దేశ్యంతో భరతుడు వచ్చాను అని ఇక్కడ చెబుతున్నాడు. యక్షి కృత సంకల్ప అని మనసులో అనుకున్నవాడిని, అహం హృష్ట యాత్రాం అయాశిషం, నేను ఒకంత ఆనందంతో కూడా యాత్ర చేసి అంత దూరం నుంచి ప్రయాణం చేసి త్వరగా వచ్చానమ్మా. కానీ నేను ఎప్పుడో జరుగుతుంది అని భయపడినటువంటి విషయం ఇప్పుడే జరిగింది, ఇప్పుడు జరుగుతుంది అని ఆశపడినటువంటి రామపట్టాభిషేకం మరి ఏమైందో తెలియదు అని భరతుడు కైకేయితోటి తన మనస్సులో ఉన్నటువంటి మాటలు చెబుతున్నాడు. అంటే ఇక్కడ భరతుని యొక్క ఉద్దేశ్యము కూడా రాముడికి పట్టాభిషేకం జరగాలి అనే ఈ అభిప్రాయాన్నే దశరథుల వారు కూడా అంటాడు. భరతుడే కనుక ఈ రాజ్యంలో ఉన్నట్లయితే ఈ విధమైనటువంటి స్థితి వచ్చిండేది కాదు, రాముడు వనవాసానికి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు కదా అని మరి దశరథ మహారాజు కూడా అనుకుంటాడు. మరి ఆ విషయాన్నే దూతలు అక్కడ కేకయ్య రాజ్యానికి వెళ్ళినప్పుడు దూతలు భరతునికి ఏమని చెప్పాడు, మీ తండ్రి గారు నిన్ను చూడాలనుకున్నాడు నాయన అని చెప్పాడు. తండ్రి గారు గతించాడు అనకుండా గతించే ముందు భరతుడిని చూడాలనుకున్నాడు కదా, ఆ విషయాన్ని మాత్రమే చెప్పి భరతుడిని కేకయ్య రాజ్యం నుంచి తీసుకువచ్చారు. మరి వచ్చేటటువంటి భరతుడు కూడా ఈ విధంగా రెండు అభిప్రాయాలతోటి అవసాన దశకు వచ్చినటువంటి తన తండ్రి రాముణ్ణి పట్టాభిషిక్తుడిని చేయటమో ఏదైనా యజ్ఞం చేయటమో ఇవన్నీ చేస్తాడు అని ఈ అభిప్రాయాన్ని కూడా
మనసులో ఉంచుకునే తాను త్వరగా వచ్చాను అని భరతుడు అంటూ ఉన్నాడు. అంటూ తదిదం హ్యన్యథాభూతం వ్యవదీర్ణం మనో మమ పితరం యో న పశ్యామి నిత్యం ప్రియహితే రతం. చూడండి ఇక్కడ తదిదం, ఇదంతా కూడా నేను ఏదైతే అనుకున్నానో అదంతా కూడా నా సంకల్పము, అంటే రామ పట్టాభిషేకం జరుగుతుంది లేకపోతే ఏదో యజ్ఞం చేస్తారో అనే నా సంకల్పం ఏదైతే ఉందో అదంతా కూడా అన్యథాభూతం, మరో రకంగా అయిపోయింది, అనూహ్యంగా ఈ విధంగా అయిపోయినది. అంటే అనూహ్యము అంటే దశరథునికి ఏదో అపాయం కలుగుతుంది అనే ఆలోచన భరతుని యొక్క మనస్సులో ఉన్నప్పటికీ దానికంటే ముందు ఈ అనుకూలమైనటువంటి కార్యములు కూడా జరుగుతాయి అనే ఆలోచన భరతుని యొక్క మనసులో మెదులుతూ ఉన్నది. ఇవన్నీ కూడా జరగలేదు, కానీ అపాయం మాత్రం జరిగింది. అందుకనే అన్యథాభూతం, నేను అనుకున్న దానికి మరో రకంగా జరిగింది. ఎంత ఘోరమైంది అని అంటూ నిత్యం ప్రియహితే రతం, ఎల్లప్పుడూ కూడా నాకు ప్రియాన్ని హితాన్ని చేకూర్చేటటువంటి వాడు అయిన, సహజంగా ప్రియమైనటువంటిది హితమైనటువంటిది లభించటము, ప్రియమును హితమును రెండింటినీ కూడా చేసేటటువంటి వారు లభించటము చాలా అరుదు, అది చాలా కష్టం అన్నమాట. అందుకని అంటారు హితం మనోహారిచ దుర్లభం వచహ అని. మనకు మేలు చేసేది మనకు ప్రియమైనటువంటిది అయిన మాట లభించడమే చాలా కష్టము అని చెప్పి, మనకు మేలు చేసే మాట మనకిష్టం ఉండకపోవచ్చు, మనకిష్టమైనటువంటి మాట మనకు మేలు చేయకపోవచ్చు. రెండు అంటే మనకు మేలు చేస్తూ ఇష్టమైనటువంటి మాట లభించడమే కష్టమైతే, మరి మేలు చేస్తూ ఇష్టమైనటువంటిదైన కార్యము, అలాగే మనకు మేలు చేస్తూ ఇష్టమైనటువంటి పనులు చేసేవారు లభించడం ఎంత కష్టము. కానీ అలా చేసేటటువంటి వారు ఎవరికైనా సరే, తల్లిదండ్రులు, గురువు, వీరు మాత్రము తప్పనిసరిగా తమ బిడ్డలకు, తమ శిష్యులకు హితమును ప్రియమును రెండింటినీ కూడా చెయ్యాలి అనే భావిస్తారు. ఒకంత ప్రియం కాకపోయినప్పటికీ హితం మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి అనుకుంటారు. అంటే ఏమిటి, పిల్లవాడు నొచ్చుకున్నా పర్వాలేదు, వాడికి మాత్రము మంచే జరగాలి, పిల్లవాడు నన్ను నిందించుకున్నా, నన్ను తిట్టినా పర్వాలేదు, వాడికి మాత్రము మంచే జరగాలి అని కొన్ని సందర్భాల్లో కఠినంగా కూడా వ్యవహరిస్తారు. ఎందుకని, హితము జరగాలి అని చెప్పి. అందుకని ఇక్కడ భరతుడు అంటున్నాడు ఏమని, ప్రియహితే రతం, నాకు ప్రియమును హితమును కూడా రెండింటినీ చేయటం కోసం ఎల్లప్పుడూ పాటుపడేవాడైన పితరం, తండ్రిని యహ అహం నపశ్యామి, నేను చూడలేకపోతున్నాను, ఈ విధంగా అయిపోయిందే. మమ మనః వ్యవదీర్ణం, నా మనస్సు అంతా కూడా ముక్కలైపోయింది. ఎందుకు అంటే, నేను అంత దూరం నుంచి తండ్రిని చూడాలి అని, తండ్రి చేసేటటువంటి ఘనకార్యమైనటువంటి పట్టాభిషేకం చూడాలి అని, లేకపోతే యజ్ఞం చూడాలి అనే ఆశతోటి వచ్చాను. అటువంటి నేను నాకు మేలు చేసేటటువంటి వాడైన, ప్రియమును హితమును చేకూర్చేవాడైన తండ్రిని చూడలేకపోతున్నానే. ఇది మమ మనః వ్యవదీర్ణం, నా మనస్సు బద్దలైపోతున్నది అని అంటూ అంబకేనాత్యగాద్రాజ వ్యాధినా మయ్యనాగతే ధన్యా రామాదయ సర్వే యైః పితా సంస్కృత స్వయం. ఇంకో విషయాన్ని కూడా అంటున్నాడు. ఈ మాటలన్నీ కూడా అంటూ అయ్యయ్యో నేను చూడలేకపోతున్నానే తండ్రిని అని బాధపడుతూ, అమ్మా రాజా కేన వ్యాధిన మయి అనాగతే అత్యగాత్, తండ్రి గారు ఏ వ్యాధితోటి నేను వచ్చేలోపే ఆయన గతించేశాడు, ఆయనకి ఏ ఇబ్బంది కలిగింది, ఏం వ్యాధి వచ్చింది, ఎందువలన ఆయన గతించేశారు అని అడుగుతూ, యైః పితా సంస్కృత రామాదయ సర్వే ధన్యా, నేను వచ్చేలోపే తండ్రి గారు గతించారు అంటే ఆ చివరి చూపుని, చివరి క్షణంలో, అవసాన దశలో నేను తండ్రి వద్ద ఉండేటటువంటి అదృష్టానికి నోచుకోలేకపోయాను, అవసాన దశలో తండ్రి వద్ద ఉండేటటువంటి ఆ పుణ్యము నాకు దక్కలేదు. కానీ రామాదులు, మా అన్నగారు రాముడు మొదలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తండ్రి వద్ద ఉండి ఆయనను సాగనంపి వారు పుణ్యాత్ములయ్యారు అని అంటూ, యైః పితా సంస్కృత,
ఎవరి చేతైతే మా తండ్రి గారు సంస్కరించబడ్డారో, ఎవరైతే మా తండ్రి గారికి అంతిమ సంస్కారములు చేశారో, రామాదేహ రాముడు మొదలైనటువంటి వారు సర్వే ధన్యాః, వాళ్ళందరూ కూడా ధన్యులమ్మా, నేను మాత్రము ధన్యుడిని కాలేకపోయాను, అవసాన దశలో తండ్రికి సమీపంలో ఉండలేకపోయాను, ఎందుకు ఈ జీవితం అని చెప్పి భరతుడు పరిపరి విధాలుగా బాధపడుతూ ఉన్నాడు. సహజంగా అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు గతించినప్పుడు ఆ పిల్లలు వచ్చి అంతిమ సంస్కారాలు గనక చేసినట్లయితే ఆ పెద్దలకు ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పి. అంటే ఇక్కడ ఒక విషయం అనిపిస్తున్నది, ఆ పిల్లలు వచ్చి చేయటం వల్ల పెద్దలకు ఉత్తమగతులు కలుగుతాయి, కావున పెద్దలకే ప్రయోజనమా దీనివల్ల అని అంటే, వారికి ఏ విధంగా ఉత్తమగతులు కలుగుతాయో అదేవిధంగా వీరికి కూడా కర్మ అంటే వారు చేసినటువంటి కర్మలకు చక్కటి ఫలితం అనేది కూడా వస్తుంది. అలాగే వారికి ఏ విధంగా ఉత్తమగతులు కలుగుతాయో అలాగే వారికి అంతిమ సంస్కారములు చెయ్యవలసినటువంటి కర్తవ్యము బాధ్యత ఈ పిల్లలకి ఉంటుంది. కావున ఒకవేళ ఆ విధంగా కనుక అంతిమ సంస్కారాలు చెయ్యకపోతే ఆ పాపం అనేది వారి యొక్క వంశంలోని వారందరినీ కూడా కట్టి కుడుపుతుంది. దాని యొక్క ప్రభావం ఆ సంతానం మీద వారి మీద కూడా ఉంటుంది. అంటే పిల్లలు అంతిమ సంస్కారము పెద్దలకు చెయ్యటంలో కేవలము పెద్దలకు మాత్రమే ప్రయోజనము కాదు, ఈ పిల్లలకు వీరి సంతానం ఎవరైతే ఉన్నారో అంటే ఏమిటి, ఆ సంస్కారములు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పరమ ప్రయోజనములు అనేవి చేకూరుతాయి. ఒకవేళ చెయ్యకపోతే వారికి కూడా అనేకమైనటువంటి అరిష్టములు కలుగుతాయి. కావున ఇక్కడ భరతుడు అంటున్నాడు, తండ్రికి అంతిమ సంస్కారాలు చేసేటటువంటి సమయంలో ఉండలేకపోయినటువంటి నేను ధన్యుడిని కాదు, ఎందుకు ఈ పుత్రుడిగా జన్మించడము అని చెప్పి అంటున్నాడు. అందుకనే అంటారు, ఎప్పుడు పుత్రునికి తస్మాత్ పుత్రస్య పుత్రత అని అంటూ ఎప్పుడు ఆ పుత్రునికి ఆ సంతానానికి ఆ పుత్రత్వము సంతానత్వము పూర్తిగా లభిస్తుంది అంటే తండ్రి జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాం పిండదానేనా అని అంటూ బ్రతికి ఉండగా తల్లిదండ్రుల యొక్క మాట వినడం ద్వారా ఆ సంతానానికి ఆ పుత్రుడికి పుత్రత్వం అనేది సిద్ధిస్తుంది. అలాగే గతించిన తర్వాత వారికి శ్రాద్ధకర్మలను నిర్వర్తించడం ద్వారా ఆ పుత్రునికి పుత్రత్వం అనేది సిద్ధిస్తుంది. అలాగే గయలో శ్రాద్ధము చేయించడం ద్వారా ఆ పుత్రునికి పుత్రత్వం సిద్ధిస్తుంది. ఈ మూడు చెయ్యనప్పుడు వాడు కేవలం పుత్రుడిగా జన్మించినప్పటికీ కూడా వాడికి పుత్రత్వం అనేది సిద్ధించదు, వాడికి పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉండదు. తద్వారా వాడే కాకుండా వారి తరువాత తరాల వారి మీద కూడా ఈ విధమైన దుష్ప్రభావం అనేది ఉంటుంది. కావున పితృకర్మలు అనేవి తప్పనిసరిగా చేసి తీరాలి. అలా చెయ్యలేనప్పుడు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్లుగా చెదలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటి వల్ల ప్రయోజనము లేదు, బాధ తప్ప. అలాగే అలా పితృకర్మలు చేయనటువంటి వారి యొక్క అటువంటి వారు ఎవరైతే ఉంటారో పుత్రులు, వారి వల్ల కూడా వారి వంశంలో ఉన్నటువంటి పూర్వీకులకు ప్రయోజనం ఉండదు, వారి వల్ల ఆ వంశంలో తర్వాత వారికి కూడా దుష్ప్రభావములు అనేవి కలుగుతూ ఉంటాయి. మరి అందుకని ఇక్కడ భరతుడు ఏమంటున్నాడో చూడండి, తండ్రి గారు అవసాన దశలో ఉన్నప్పుడు వారి దగ్గర నేను లేకపోయాను, వారు గతించిన తర్వాత అంతిమ సంస్కారం ఏవైతే ఉన్నాయో అవి చేసేటప్పుడు దగ్గర ఉండేటటువంటి అవకాశం నాకు లేకపోయింది. అలా దగ్గర ఉన్నవారు ఎవరైతే ఉన్నారో రామాదులు, వారు మాత్రము ధన్యులు, నాకు ఆ పుణ్యకార్యం చేసేటటువంటి అవకాశం లేకపోయినదే అని భరతుడు బాధపడుతూ, ననూనం మాం మహారాజః ప్రాప్తం జానాతి కీర్తిమాన్ ఉపజిఘ్రేద్ధి మాం మూర్ధ్ని తాతః సన్నమ్య సత్వరం. ఇంకా అనుకుంటున్నాడు, నూనం కీర్తిమాన్ మహారాజః మాం ప్రాప్తం న జానాతి. నేను వచ్చినటువంటి సంగతి మా తండ్రి గారికి తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసి ఉన్నట్లయితే ఆయన వెంటనే వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను కౌగలించుకుని నా శిరస్సును ముద్దాడేవాడు. కానీ నేను వచ్చినటువంటి సంగతి నూనం కీర్తిమాన్ మహారాజః, ఖచ్చితంగా కీర్తిమంతుడైనటువంటి నా తండ్రి దశరథ మహారాజు మాం ప్రాప్తం న జానాతి, నేను వచ్చినటువంటి సంగతి తెలుసుకొని ఉండడు, నేను వచ్చిన సంగతి తెలిసి ఉండదు.
ఒకవేళ తెలిసి ఉన్నట్లయితే, నేను వచ్చిన సంగతి తెలిసినట్లయితే, తాతః ఆ తండ్రి మాం సత్వరం సన్నమ్య నా దగ్గరికి పరుగు పరుగున వచ్చి నన్ను వంచి, అంటే ఆ శిరస్సును రెండు చేతులలోకి తీసుకుని మూర్ధిని ఉపజిఘ్రేత్, నా శిరస్సును ముద్దాడేవాడు, అలాగా వాసన చూసి ముద్దాడేవాడు. నేను వచ్చిన సంగతి ఇంకా నా తండ్రికి తెలియనట్లున్నది అని పాపం బాధపడుతూ ఇలాగ విలపిస్తూ ఉన్నాడు. క్వసపాణి సుఖస్పర్శ తాతస్యాక్లిష్టకర్మణ ఏన మాం రజసాధ్వస్తం అభీక్ష్ణం పరిమార్జతి. చూడండి, ఏన రజసాధ్వస్తం మాం అభీక్ష్ణం పరిమార్జతి. ఏ తండ్రి అయితే దుమ్ముబడినటువంటి, అంటే చిన్నప్పుడు జరిగినటువంటి విశేషాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు భరతుడు. ఏన రజసా ధ్వస్తం మాం అభీక్ష్ణం పరిమార్జతి. నా తండ్రి నా చిన్నప్పుడు ఏ చేతితో అయితే నాకు ఎప్పుడు నా ఒంటి మీద దుమ్ముబడ్డప్పటికీ, ఎక్కడ నాకు మురికి అంటినా సరే వెంటనే ఆ చేతితోటి తాను వేసుకున్నటువంటి ఉత్తరీయంతో వెంటనే తుడిచేసేవాడు. చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు తల్లి తండ్రి కూడా వారు ధరించినటువంటి వస్త్రములు ఎంత గొప్పవైనా, ఎంత ధరగలిగినవి అయినప్పటికీ కూడా ఆ పసిబిడ్డలకు ఏదైనా కనుక వెంటనే ఇబ్బంది కలిగింది అంటే వెంటనే ఆ వస్త్రంతో తుడిచేస్తారు. వాడు కాస్త తుమ్మాడు అంటే ఆ ముక్కు చీమిడి ఈ పట్టు చీరతో తీసేస్తుంది ఈవిడ. ఎందుకంటే అది పట్టు చీర లేదా అని కాదు, పిల్లవాడికి ఇబ్బంది కలగకూడదు అంతే. ఇలాగా మరి ఆ తండ్రి చేసినటువంటి ఉపచర్యలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఏన రజసాధ్వస్తం మాం అభీక్ష్ణం పరిమార్జతి. నాకు ఎప్పుడైతే నా శరీరం మీద దుమ్ము పడిందో వెంటనే అప్పుడు తండ్రి తన చేతితోటి తన ఉత్తరీయంతో వాటిని తుడిచేస్తూ ఉండేవాడు. అటువంటి అక్లిష్టకర్మణ తాతస్య సుఖస్పర్శ సహ పాణి క్వా. అటువంటి మా తండ్రి గారి యొక్క ఆ చెయ్యి ఇప్పుడు ఎక్కడున్నది, ఆ చేతి స్పర్శను పొందేటటువంటి అవకాశం నాకు లేకపోయినదే అని భరతుడు బాధపడుతూ, యోమే భ్రాత పితా బంధు యస్య దాసోస్మి ధీమతః తస్య మాం శీఘ్రమాఖ్యాహి రామస్యాక్లిష్టకర్మణః. సరే, తండ్రి గారిటు గతించేశారు. ఆయన యొక్క చేతి స్పర్శను పొందే అదృష్టం కానీ, ఆయనను చివరిగా పలకరించేటటువంటి అదృష్టం కానీ, అవసాన దశలో ఆయన ప్రక్కన ఉండేటటువంటి అదృష్టం కానీ, తద్వారా ధన్యుడనయ్యే అదృష్టం కానీ లేకపోయినది. అయినప్పటికీ కూడా తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు నా అన్న రామచంద్రుడు అంటూ, యహ మే భ్రాత, ఏ రామచంద్రుడైతే నా అన్నగారు ఉన్నాడో సోదరుడు, పిత నాకు తండ్రితో సమానమైనటువంటి వాడు. ఎందుకంటే జ్యేష్ఠ భ్రాత పితృసమః అని చెప్పి శాస్త్రం చెబుతున్నది. మృతే పితరి శౌనక అని అంటూ స్మృతి గ్రంథాల్లో చెబుతారు. తండ్రి గతించిన తర్వాత అన్నగారే తండ్రితో సమానమైనటువంటి వాడు అని చెప్పి పిత. బంధు, అదేవిధంగా నాకు బంధువు అని అన్నాడు. అదేమిటండి, బంధువులంటే కనుక రాబంధువులు అంటారు కదా అని అంటే, ఈనాటి కాలంలో బంధువులు చేసేటటువంటి ఆ కృత్యములను బట్టి వాళ్ళని రాబంధువులుగా అనుకుంటున్నారు. కానీ అసలు బంధు శబ్దానికి అర్థం బధ్నాతి ప్రీతిం ప్రాపయతీతి బంధు. ఎవడైతే ప్రీతిని కలుగజేస్తాడో, ఎవరైతే మేలు చేసేవాడు ఉంటాడో, ఎవరైతే ఇష్టమైనటువంటి పనులు చేస్తాడో వాడినే బంధువు అని అనాలి. అందుకనే ఇక్కడ నా కోసం ఎల్లప్పుడూ పాటుపడుతూ నాకు ఇష్టమైనటువంటి కార్యములు చేసే నా అన్నగారు నా బంధువైనటువంటి వాడు ఆయన రామచంద్రుడు. ధీమతః యస్య దాసః అస్మి. అటువంటి రాముడికి అటువంటి బుద్ధిశాలి అయినటువంటి, అంటే ఏమిటి, నాకు తండ్రితో సమానమైనటువంటి వాడు, నా కోసం ఎప్పుడూ కూడా నాకు ఇష్టమైనటువంటి ప్రియమును హితమును చేయటం కోసం తండ్రిలాగా పాటుపడేవాడు అయిన బుద్ధిమంతుడు, బుద్ధిశాలి అయినటువంటి వాడైన యస్య, ఏ రామునికైతే అటువంటి రామునికే దాసః అస్మి, నేను దాసుడిని. అటువంటి నా తండ్రితో సమానమైన నా రామచంద్రుడు ఎక్కడా అని అంటున్నాడు ఇక్కడ. సహజంగా రాముడు అంటే భగవత్ స్వరూపుడు. ఆ విషయం అంటే అన్నగా భావించినప్పటికీ పరమాత్మగా రాముడిని కొలుస్తూ ఉన్నాడు భరతుడు.
రాముడికి తాను దాసుడను అనే విషయాన్ని తానే స్వయంగా, అంటే ఎవరు ప్రేరేపించకుండానే భరతుడు సంతానుగా చెబుతూ ఉన్నాడు. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు నాకు రామచంద్రమూర్తే అని అంటూ అటు ఆ రాముడికి నేను దాసుడిని. అక్లిష్టకర్మణ తస్య రామస్య మాం ఆఖ్యాహి. మరి అటువంటి రామచంద్రమూర్తికి నేను వచ్చినటువంటి విషయాన్ని వెంటనే తెలియజేయండి. రాముడిని చూసి అయినా సరే తండ్రి గతించినటువంటి ఈ శోకము నుండి కొంత నాకు ఊరట కలుగుతుందేమో అని భరతుడు అంటున్నాడు. అక్లిష్టకర్మణ, ఏ కార్యమునైనా సరే, ఏ పనినైనా, ఎంత కష్టతరమైనటువంటి పనినైనా సరే అక్లిష్టం, కష్టపడకుండా చేయటంలో నేర్పరి అయినటువంటి వాడు, ఏ కార్యాన్నైనా సాధించగలిగినటువంటి వాడు అయిన ఆ రామచంద్రమూర్తికి నేను వచ్చినటువంటి సంగతి మాం శీఘ్రం ఆఖ్యాహి, నేను వచ్చినటువంటి విషయాన్ని వెంటనే తెలియజేయండి. నా అన్న రాముడు కూడా నన్ను చూడకుండా ఉండలేడు, నేను కూడా ఆయన్ని చూడకుండా ఉండలేను. ఆయనని చూచైనా సరే కొంత ఈ శోకము నుండి బయటపడగలుగుతానేమో అని నా అన్న రామచంద్రమూర్తి ఎక్కడా అని అంటూ, పితాహి భవతి జ్యేష్ఠః ధర్మమార్యస్య జానతః తస్య పాదౌ గ్రహీష్యామి సహిదానీం గతిర్మమ. ధర్మం జానతః, ధర్మమును తెలుసుకున్నటువంటి వాడు, ధర్మమును పాటించేటటువంటి వాడు అయిన ఆర్యస్య, పూజ్యుడైనటువంటి జ్యేష్ఠుడైన అన్నగారు ఎవరైతే ఉన్నారో ఆ అన్నగారే జ్యేష్ఠ. పితాహి భవతి జ్యేష్ఠ ధర్మం ఆర్యస్య జానతః. అన్నగారు ఎవరైతే ఉన్నారో ఆ అన్నగారే పితా భవతి, తండ్రి అవుతాడు. అంటే ధర్మం తెలిసినటువంటి వాడు, ధర్మాన్ని పాటించేటటువంటి వాడు, ఇంటికి పెద్దవాడు అయినటువంటి, అంటే జ్యేష్ఠ కుమారుడు ఎవడైతే ఉంటాడో ఆ జ్యేష్ఠ కుమారుడే తండ్రి తర్వాత తండ్రి స్థానాన్ని అలంకరిస్తాడంటే తండ్రి స్థానాన్ని పొందుతాడు. అలాగే ఆ చిన్నవాళ్ళందరూ కూడా అతడిని తండ్రిలాగా గౌరవించాలి అని అంటూ పితా భవతి జ్యేష్ఠ భ్రాత పితృసమహ, ఇంతకుముందు చెప్పుకున్నదే మనం. తస్య పాదౌ గ్రహీష్యామి, కావున వెంటనే నేను వెళ్ళి ఆ రామచంద్రమూర్తి యొక్క పాదముల మీద పడతాను. ఎందుకు అంటే రామచంద్రమూర్తి తండ్రి గతించేటప్పుడు దగ్గరే ఉండగలిగాడు, అంటే అలా అనుకుంటున్నాడు పాపం భరతుడు. రాముడు దశరథుని దగ్గరే ఉన్నాడు, దశరథుడు గతించేటప్పుడు రాముడు పక్కనే ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ అది కూడా జరగలేదు. కానీ అలా అనుకుంటున్నాడు భరతుడు. ఎందుకు అంటే రామచంద్రమూర్తి దశరథుని దగ్గరే ఉండి అతనిని, దశరథునికి అంతిమ సంస్కారం, అదేవిధంగా అవసాన దశలో ఉండి దశరథుడిని సేవించగలిగినటువంటి ధన్యుడు. కావున రామచంద్రమూర్తి నేను వెళ్ళి ఆ రాముని యొక్క పాదముల మీద పడి నా అపరాధాన్ని, అదేవిధంగా నేను చేయలేకపోయినటువంటి పనిని, నేను పొందలేనటువంటి ఆ పుణ్యకార్యమునకు కొంత ప్రాయశ్చిత్తాన్నైనా పొందుతాను. ఆ రాముడి పాదముల మీద పడి కొంత నా శోకాన్నైనా సరే పోగొట్టుకోగలుగుతాను. కావున తస్య పాదౌ గ్రహీష్యామి సహ ఇదానీం మమ గతి. ఆ రాముడి పాదముల మీదే పడతాను, ఆ రాముడే నాకు గతి, ఇంకెవరూ లేరు నాకు అని అంటూ తండ్రి స్థానంలో రాముడిని అనుకుంటూ, నాకు తండ్రి ఇప్పుడు రామచంద్రమూర్తే. కావున వెంటనే రాముడికి ఎలా తెలుసుకున్నాడు, ఎవరి ద్వారా తెలుసుకున్నాడు, ఎవరు చెప్పగలిగారనే విశేషాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. దానయజ్ఞ అధికారాహి దానయజ్ఞాధికారాహి శీలశ్రుతి వచోనుగా శీలశ్రుతి వచోనుగా బుద్ధిస్తే బుద్ధి సంపన్న ప్రభేవార్కస్య మందిరే సరుదిత్వా చిరం కాలం భూమౌ విపరివృత్య చ జననీం ప్రత్యువాచేదం
శోకైః బహుభిరావృతః అభిషేక్ష్యతి రామం ను రాజా యజ్ఞన్ను యక్ష్యతే ఇత్యహం కృత సంకల్పః హృష్టః యాత్రామయాశిషం తదిదం హి అన్యథా భూతం వ్యవదీర్ణం మనో మమ పితరం యః న పశ్యామి నిత్యం ప్రియహితే రతం అంబకేన అత్యగాద్రాజ వ్యాధినా మయ్యనాగతే ధన్యాః రామాదయః సర్వే యైః పితా సంస్కృత స్వయం ననూనం మాం మహారాజః ప్రాప్తం జానాతి కీర్తిమాన్ ఉపజిఘ్రేద్ధి మాం మూర్ధ్ని తాతః సన్నమ్య సత్వరం వసపాణిః సుఖస్పర్శః తాతస్య అక్లిష్టకర్మణః ఏన మాం రజసాధ్వస్తం అభీక్ష్ణం పరిమార్జతి యో మే భ్రాతా పితా బంధుః యస్య దాసోస్మి ధీమతః తస్య మాం శీఘ్రమాఖ్యాహి రామస్య అక్లిష్టకర్మణః పితాహి భవతి జ్యేష్ఠః ధర్మమార్గస్య జానతః తస్య పాదౌ గ్రహీష్యామి సహీదానీం గతిర్మమ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విసప్తతితమే సర్గే నవశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్
సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓ